శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలోని దాలంరాజు వలస గ్రామంలో హిందూ దేవాలయంపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. గ్రామంలో ఉన్న పురాతన శనీశ్వరుని ఆలయంలో ప్రవేశించి విగ్రహాలను ధ్వంసం చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విగ్రహాల ధ్వంసంపై ఆరా తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని చెప్తున్నారు. ఇక ఈ మధ్యకాలంలో జిల్లాలో పలు దేవాలయాలపై గుర్తు తెలియని వ్యక్తులు దాడులు ధ్వంసము చేస్తున్నారంటూ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించడంపై స్థానికులు మండిపడుతున్నారు. గతంలో జరిగిన దాడులపై కూడా ఎటువంటి పురోగతి లేదని, యథేచ్ఛగా హిందూ దేవాలయాలు టార్గెట్ గా ఈ విధంగా దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ దాడికి పాల్పడిన వాళ్లను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. అంటే హిందూ దేవాలయంపై దాడులు ఈ మధ్యకాలంలో పెరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. రీసెంట్ గా శనీశ్వరుడు దేవాలయంపై కూడా దాడి జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? గ్రామస్తులు ఏమంటున్నారు? రైట్ దుర్గా, చూసుకుంటే ఇటీవల కాలంలో హిందువులపైన కానీ, హిందూ విగ్రహాలపైన కానీ, హిందూ దేవాలయాలపైన కానీ పూర్తిగా చూసుకుంటే వారి భక్తి భావాలపైన ఎక్కువగా దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఆ హిందూ సంస్కృతి ఏదైతే ఉందో, హిందూ సంస్కృతి పైన ఎక్కువగా దాడులు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే నిన్న ఏదైతే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి ఎచ్చెర్ల పరిధిలో ఉన్నటువంటి సిగడాం గ్రామం, అలాగే ఆ పక్కన ఉన్నటువంటి దాసురాజుపాలెం గ్రామంలో ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి ఆలయం ఏదైతే ఉందో, శనీశ్వరుని ఆలయంలో ఉన్నటువంటి విగ్రహాలను కొంతమంది గుర్తు తెలియనటువంటి వ్యక్తులు, దుండగులు కూడా దాడి చేసి వాటన్నింటి కూడా ధ్వంసం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా హిందువులకి ఒక విధంగా సవాలు విసిరినట్లుగానే తెలుస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటువంటి దుండగులు ఇలాంటి దైవ విగ్రహాలని, ఆరాధించాల్సినటువంటి విగ్రహాలని ధ్వంసం చేయటం పట్ల అయితే పూర్తిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి సభ్య సమాజం అంతా కూడా పూర్తిగా ఆ మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో చూసుకుంటే కొంతకాలం క్రితం జరిగినటువంటి ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఆ విగ్రహాలపైన కానీ, లేదా ఇటు విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి రాముల వారి విగ్రహాన్ని తలను కూడా ఖండించినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. అలాగే అంతర్వేదికి సంబంధించినటువంటి ఘటనలో ఏదైతే ఆ లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించినటువంటి రథాన్ని కూడా ఆయన అగ్గిపెట్టి దహనం చేసినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. అయితే ఆ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటువంటి ఘటనలు ఎక్కువగా ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. ప్రధానంగా చూసుకుంటే హిందువులపైన కానీ, లేదా హిందువులకు సంబంధించినటువంటి ఆలయాలపైన కూడా ఎక్కువగా భౌతిక దాడులు జరుగుతున్న పరిస్థితి ఉంది. ఇతర మతస్థులు అయితే దీనికి దాడులకు పాల్పడుతున్నట్లుగా పెద్ద ఎత్తున అయితే ఆరోపణలు ఇస్తాయి. కొన్ని చోట్ల కూడా దీనికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా లభించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో జరిగినటువంటి శనీశ్వర ఆలయంలో జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో, దాడిని అయితే పూర్తిగా హిందూ సంఘాలన్నీ యావత్తుగా కూడా ఆ గొంతెత్తి ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటీవల కాలంలో అయితే గత 6-7 సంవత్సరాల కాలం నుంచి కూడా ఇటువంటి దాడులు ఎక్కువ జరుగుతున్నాయి. గతంలో చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నటువంటి సమయంలో జరిగినటువంటి దాడి ఘటనలు ఏవైతే ఉన్నాయో, సాక్షాత్తు అక్కడ లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించినటువంటి రథం ఆ దహనం చేయటం కానీ, లేదా ఇటు విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి రాముల వారి విగ్రహాన్ని తలను ఖండించడం, అలాగే మరికొన్ని హిందూ దేవాలయాలపైన వరుస దాడులు అయితే చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే హిందూ మతాన్ని వీరంతా కూడా తొక్కుపెట్టేటటువంటి పరిస్థితి కనిపించినట్టుగా ఆ పెద్ద ఎత్తున అయితే ఆరోపణలు అయితే వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే జరిగినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో, దాడుల్లో ఎటువంటి మార్పు కూడా చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా దాడి చేసినటువంటి వ్యక్తులపైన కఠినమైన చర్యలు తీసుకోవడంతో ఇటువంటి దాడులు మరిన్ని కూడా ఎక్కువగా అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. హిందూ మతం పైన కానీ, హిందువులపైన కానీ, హిందూ ఆలయాలపైన కానీ, లేదా హిందూ భావజాలం పైన కానీ ఎక్కువగా దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఇటు విజయనగరం జిల్లాకు, శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి ఎచ్చెర్లలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో, దీన్ని అయితే పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పటికైనా సరే వారిపైన ఎవరైతే దుండగులు దాడులకు పాల్పడ్డారో, హిందూ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో, హిందూ విగ్రహాలను ధ్వంసం చేసినటువంటి వ్యక్తుల్ని కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా సంఘాలన్నీ కూడా కూస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా హిందూ మతం పైన ఎక్కువగా విష ప్రచారాలు కూడా సాగుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా హిందువుల పైన దాడులు చేయడంతో పాటు భౌతికంగా కూడా వారిని అయితే చాలా ఇబ్బందికి గురి చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడైనా హిందూ దేవాలయాలు ఏర్పాటు చేస్తే దానిపైన ఎక్కువగా దాడులు చేస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో అక్కడ ఉన్నటువంటి విగ్రహాల్ని తస్కరించడంతో పాటు ఆ విగ్రహానికి సంబంధించినటువంటి నమూనాలన్నింటినీ కూడా పూర్తిగా చెరుపు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ హిందూ ఆలయాలకు సంబంధించినటువంటి విగ్రహాలు కానీ, లేదా వాటికి సంబంధించిన వాటి ఆరాధించేటటువంటి ఆ పురాతన వస్తువులు కానీ, ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ బయటపడుతున్నప్పటికీ వాటిని మరలా నెలకొల్పేటటువంటి సమక్షంలో అవి అన్నింటిని కూడా అక్కడ నుంచి ధ్వంసం చేయడం, అక్కడ నుంచి తరలించినటువంటి ఘటనలే ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఉగ్ర నరసింహ స్వామికి సంబంధించినటువంటి ఎలాంటి చర్యలు తీసుకురావాలనేది కూడా పరిస్థితి ఉంది. అలాగే విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి
విగ్రహం ఏదైతే ఉందో ఆ తలను పూర్తిగా ఖండించి వేసి హిందూ సమాజానికి ఒక సవాలు విసిరినటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిపైన కూడా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు అయితే తీసుకోలేదు. అయితే ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తులపైన కఠినమైన చర్యలు తీసుకుంటే సభ్య సమాజం తలదించుకున్నటువంటి ఘటనలకు పాల్పడుతున్నటువంటి ఆ దుండగులు ఎవరైతే ఉన్నారో వారిపైన ఆ కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికీ హిందూ సంఘాలన్నీ కూడా ఆ కోర్టును చూస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇలాంటి ఘటనలు పాల్గొన్న వ్యక్తులపైన అయితే కఠిన చర్యలు తీసుకుంటే మరలా ఇటువంటి ఘటనలు ఎక్కడ కూడా ఉత్పన్నమయ్యేటటువంటి పరిస్థితి లేదు. పూర్తిగా హిందూ ధర్మ పరిరక్షణకు మనం అంతా కూడా సంకలనం కట్టాలంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే హిందూ దేవాలయాల్లో ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున కూడా భక్తులంతా కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 2 రోజుల క్రితం ఏదైతే ఇటు విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి ఉత్తరాంధ్ర ఆరాధ్యం ఏదైతే ఉందో హిమాలయ రాష్ట్రానికి సంబంధించినటువంటి గిరి ప్రదర్శన జరిగే సమయంలో ఆ లక్షలాది మంది ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా వచ్చి స్వామివారి గిరి ప్రదర్శనలో పాల్గొన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. దాదాపు 6 నుంచి 7 లక్షల మంది కూడా భక్తులు అయితే పాల్గొన్నారు. స్వామివారిని ఆరాధించి 32 కిలోమీటర్లు కూడా పాదయాత్ర చేశారంటే ఇదంతా కూడా ఒక పెద్ద ఎత్తున హిందువులో కొత్త మార్పు వస్తుందని చెప్పుకోవాలంటే దినదిన అభివృద్ధి చెందుతున్నటువంటి హిందువులపై ఓర్చుకోవాలనే కొంతమంది వ్యక్తులు ఇలాంటి దాడులు ఇలాంటి ఘటనలు పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ఇలాంటి దాడులు ఘటనలు పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరిపైన కఠినమైన చర్యలు తీసుకుంటే ఫ్యూచర్ లో ఇటువంటి ఘటనలు ఉత్పన్నమైనటువంటి పరిస్థితి అయితే కనిపించలేనట్టు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ ఘటనలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఉన్నారో అంశం కూడా కేవలమైన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఇటువంటి ఘటనలో పాల్పడినటువంటి వ్యక్తులపైన కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ హిందూ సంఘాలు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నట్టు. థ్యాంక్ యూ చంద్రశేఖర్.